3 రోజుల క్రితము గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిఏజీ రిపోర్ట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ 2024-25 సంవత్సరానికి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి ఇమ్మీడియట్గా మరుసటి రోజే ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు రిజైండర్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆశ్చర్యకరమైనది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఎందుకు ఇంత అజిటేట్ అయిపోతారు అని అసలు ఆందోళన చెంది కోపముతో భావోద్వేగాలతో రకరకాలుగా రియాక్షన్ అన్నమాట. ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు? సిఏజీ రిపోర్ట్స్, అదేం గవర్నమెంట్ రిపోర్టు, ప్రతి ఒక్క ఫిగర్ గవర్నమెంట్ రిపోర్టే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారతదేశానికంతా, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు అకౌంట్స్ అంతా మెయింటైన్ చేసేది వాళ్ళే, ఏజీ ఆఫీసే. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టు ఒక సపరేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఎవరికి సంబంధం లేకుండా న్యూట్రల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫిగర్సే జగన్మోహన్ రెడ్డి గారు చదవడం జరిగింది. మీరేదో అది దాన్ని మీరు కూడా సిఏజీ రిపోర్ట్ చదువుతారన్నట్టుగా ఒక క్రియేషను. ఎందుకు చదవరండి? 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సిఏజీ రిపోర్ట్స్ కానీ, మాస్పీ రిపోర్ట్స్ కానీ, మన బ్యాంకింగ్కు సంబంధించిన ఎస్ఎల్బిసి రిపోర్ట్స్ కానీ అన్ని క్షుణ్ణంగా చదువుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసెంబ్లీలో పలుసార్లు ప్రస్తావించినారు. మీ అందరికంటే కూడా చాలా నీట్గా కూలంకుషంగా అనలైజ్ కూడా చేసినారు. మీరు అదేందో పబ్లిక్ అంతా ఎట్లా క్రియేట్ చేయాలని అంటే ఏదో మాకు విద్య రాదు, విద్య లేదు, మేమేదో ఇంకా అడవుల్లో ఉన్నాం వైఎస్ఆర్సీపీ అనేటట్లు మీరు క్రియేట్ చేసేదానికి ప్రయత్నం అన్నమాట.